నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు. ఈ పేరు రాష్ట్రంలో పరిచయం అవసరం లేదు. 3 దశాబ్దాలుగా బీసీ ఉద్యమ నేతగా, బీసీ కమిషన్ సీనియర్ మోస్ట్ మెంబర్గా, 2 పర్యాయాలు హుజూరాబాద్ నుంచి స్వల్ప మెజారిటీతో ఓటమి చెందిన అభ్యర్థిగా, ప్రజాప్రతినిధిగా, నేడు తెరాస ముఖ్య నాయకుడిగా అందరికీ సుపరిచితం. మంచి వక్తగా, టీవీ చర్చల్లో తెరాస ప్రతినిధిగా, తెరాస వాయిస్ను బలంగా వినిపించిన ఒక ప్రత్యేకతను సంతరించుకున్న డాక్టర్ వకులాభరణంతో V3 ముఖాముఖి చేపట్టింది. రాష్ట్రంలో పరిస్థితులు, ఈటెల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే ఇప్పుడు రాష్ట్రంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది, దీనిపై మనతో చర్చించడానికి వకులాభరణం గారు ఉన్నారు. నమస్తే వకులాభరణం గారు. వకులాభరణంగా మీకు పరిచయం, ఇంటి పేరుతోటే మీకు చాలా పరిచయం. చాలా మీరు బీసీగా, అన్నిటికంటే ముఖ్యం మీరు బీసీ కమిషన్ మెంబర్గా, అలాగే యూనివర్సిటీలో బీసీ కమిషన్, బీసీలకు సంబంధించి చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. ముందుగా మీ నేపథ్యం బీసీల నుంచి స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో 2 పర్యాయాలు మీరు స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ప్రజాప్రతిగా అంటే గట్టి ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి మీద స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు ఏమిటంటారు? అంటే మీరు మంత్రివర్గం నుండి రాజేందర్ గారు బర్తరఫ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంగా మీరు అడిగినటువంటి ఆ యొక్క ముందు మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆత్మగౌరవము, ఆత్మాభిమానము, బీసీని కాబట్టి నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి రాజేందర్ గారు పదే పదే మాట్లాడుతున్నారు కదా. ఆ నేపథ్యంలో రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నవి అని చెప్పి మీరు ప్రశ్నించినట్టుగా నాకు అర్థమైంది. పరిస్థితులు సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, మీరు హుజూరాబాద్ లో 2 పర్యాయాలు పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రం కన్నంతా కూడా హుజూరాబాద్ పై పడింది. ఒకవేళ ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికలు వస్తే రాజేందర్ పోటీ చేస్తారా, రాజేందర్ పోటీ చేస్తే అక్కడ ఎవరు పోటీ చేస్తారు అనేది ఉంది. అలాగే మీరు ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు అంటే చాలా అంశాలను మీరు చాలా దగ్గరగా చూడడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందా? ఒకటి, ఉప ఎన్నిక వస్తుందా లేదా అనేటువంటిది రాజేందర్ గారు వారు శాసనసభకు రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. అది తథ్యం. 6 నెలల్లోగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలకు పోతుంది రాజేందర్ గారు కనుక. ఎందుకంటే వారు ఇప్పటికే మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయ్యారు. 2-3 రోజులు హుజూరాబాద్కి వెళ్ళి వారి కార్యకర్తలతో కూర్చొని మాట్లాడి ఆత్మగౌరవం అంశాన్ని పదే పదే లేవనెత్తడం జరిగింది. నా పైన ఇంత కుట్ర చేస్తారా, నన్ను ఇంత అవమానపరుస్తారా, నేను ఒక బీసీ బిడ్డను కాబట్టే కదా నన్ను ఇంత అవమానపరిచిందని చెప్పి రాజేందర్ గారు పదే పదే వారి మీడియా సమావేశాల్లో కానీ, చిట్ చాట్లో కానీ, వారితో కలిసినటువంటి వారితో చెబుతున్నటువంటి మాటలను మనం విన్నవి ఇప్పుడు నేను వ్యక్తం చేస్తాను. వాడి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అన్నప్పుడు మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసి వారిని తొలగించడం అనేటువంటిది ఆత్మగౌరవానికి ముడిపడి ఉంటే, జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్తో సహా అందరూ కూడా ఇటీవల తెలంగాణ భవన్లో రాజేందర్ గారి మీద వారు చేసినటువంటి వ్యాఖ్యల మీద వారు పత్రికాముఖంగా వారి వ్యాఖ్యలను చెప్పడం జరిగింది. అదంతా సమాజానికి తెలిసిందే. అంతేకాకుండా వారిని పార్టీ నుండి తొలగించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి ఒక లేఖను అందజేయబోతున్నారు అనేటువంటిది కూడా మనం పత్రికలను చూసాం. అంటే ఒకటి బర్తరఫ్, మొత్తం జిల్లా పార్టీ అంతా కూడా వారిని పార్టీ నుండి తొలగించాలంటున్నారు. రాజేందర్ గారేమో నా ఆత్మగౌరవానికి విఘాతం కలిగింది, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది, 20 సంవత్సరాలు పనిచేసినటువంటి నన్ను తమ్ముళ్ళ లెక్క చూసుకున్నటువంటి మా అధినేత ఈ విధంగా ఎందుకు చర్యలు చేపట్టారనేటువంటి కోణంలో వారు మాట్లాడుతూ ఉన్నారు. మేమందరం తెరాస పార్టీ, మేమందరం కూడా పార్టీకి వీర విధేయులం. మా పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఒక సైనికుడిలా పనిచేసేటువంటి కార్యకర్తలు. వ్యక్తిగతంగా నేను బీసీ ఉద్యమాల నుంచి వచ్చిన బీసీ సామాజిక వర్గాల కుల సంఘాలతో నాకు అనుబంధాలు ఉన్నా, ఆ వర్గాలకు కావాల్సినటువంటి సమగ్ర వికాసాన్ని ఏ విధంగా సాధించాలనేటువంటి దాంట్లో తెరాస పార్టీ నాయకుడిగా, బీసీ వర్గాల నాయకుడిగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికో, ప్రభుత్వం దృష్టికో తీసుకెళ్ళి వాటి పరిష్కారం చేయించడంలో సామాజిక ఉద్యమకారుడిగా నేను ఖచ్చితంగా పనిచేస్తాను. కానీ నేను ఒక తెరాస పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి కార్యకర్తను. ఇవాళ మా అధినాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు రాజేందర్ గారిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేశారు. దానికి కారణాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. రోజు పత్రికల్లో
ఎలక్ట్రానిక్ మీడియాలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అసైన్డ్ భూములు వారు తీసుకోవడం జరిగింది, కబ్జా చేయడం జరిగింది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ప్రాథమికంగా మనకు తెలిసింది అవును నేను వాళ్ళు ఇస్తే తీసుకున్నా అనేటువంటిది రాజేందర్ గారు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ ఒక చోటనే కాదు, దేవరయాంజాల్లో కానివ్వండి, మిగతా ప్రాంతాల్లో కూడా కొన్ని దేవాలయ భూములు లేదా ఇటు అసైన్డ్ భూములు లేకపోతే మిగతా అనేకమైనటువంటి సందర్భాల్లో రాజేందర్ గారి యొక్క విషయాలన్నీ కూడా మనకు బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హుజురాబాద్ నియోజకవర్గం నుండి ఆనాడు 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2010లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజేందర్ గారి మీద పోటీ చేసినప్పటికీ, స్వల్ప ఆధిక్యతతో ఓడిపోయినప్పటికీ, చాలా కాలం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసినప్పటికీ నాకున్నటువంటి గుర్తింపు మీరు ముందు మాటలో చాలా స్పష్టం చేశారు. మీకు అన్ని రాజకీయ పార్టీల నాయకుడిగా కన్నా కూడా బీసీ నాయకుడిగా మంచి పేరుంది, మీరు ఆ వర్గాల గొంతుకగా మాట్లాడతారని చెప్పి తప్పనిసరిగా అదొక అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వాడు బీసీ నాయకుడు రా బాబు అనేటువంటి ఒక మంచి గుర్తింపు అనేటువంటిది నాకు అరుదైనటువంటి గౌరవంగా నేను భావిస్తాను.